మీరు మైనంపల్లి నిన్నగాక మొన్న జాయిన్ అయిన రోహిత్ కూడా టికెట్ ఇచ్చారు కదా, అది కూడా మాట్లాడితే బాగుంటది. నువ్వు టికెట్ ఎందుకు రాలేదని అడుగుతావు, డబ్బులు ఉన్నాయని అడుగుతావు. రోహిత్ ని అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు అనేది ఒక నువ్వు ఆ ప్రశ్న వేస్తే నేను ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నా. మందుల సామిల కథ, వెడమబొజ్జు కథ, ఇంకా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, నాయకులుగా ఎదగాల్సిన దమ్మున్నోడు ఉంటాడు, అందరు ఉంటారు. అన్ని ఈక్వేషన్లు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లు ఏమో నాకు తెలియదు కదా. అది ఏ ఈక్వేషన్లు ఇవ్వలేదో నువ్వు పోయి నేను అడిగితే ఆగాగు కల్వ సుజాతకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని మీరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారేమో. నేను అడిగితే ఎందుకు చెప్తారు? నేను అడిగితే చెప్తారు నాకు ఎందుకు ఇవ్వలేదంటే. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మీ నియోజకవర్గాల్లో పోతున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. ఎట్లా పార్టీ గురించి ఏమంటారు? అధికారం పార్టీ గురించి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటారు జనాలు? ఎందుకు ఏమనుకుంటారు? ఏమైందని మీ దగ్గరకు వచ్చి నిన్ననే మా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న జనాలతో కూర్చొని మాట్లాడితే అప్పుడున్న రోహిత్ రెడ్డి ఏం చేయలేదు, మా ఎమ్మెల్యే రోడ్లు వేపిస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పారట. నేను నా మాట కాదు, నేను పక్కకు నిలబడితే వాళ్ళు మీ ఎమ్మెల్యేకి సఖ్యత మంచిగా ఉంటుందా? ఇద్దరు కలిసే ఉంటారా? నేను రోహిత్ రెడ్డికి కూడా పనిచేసినప్పుడు, మనోహర్ రెడ్డికి కూడా పనిచేసిన, అందరికీ పనిచేస్తాను. నేను పార్టీ జెండా మోసేదాన్ని. నేను పార్టీ నాయకుడు ఎవరికి టికెట్ ఇస్తే ఆడ పనిచేస్తా. నాకు టికెట్ రాకపోయినా మీ స్థానిక ఎమ్మెల్యేతో మీరు మాట్లాడారు, ఇద్దరికి మాటలు లేవు అని అంటారు, వాస్తవమా? ఎవరు కొత్తగా ఎవరు చెప్తారేమో, నీకు అన్ని కొత్త ముచ్చట్లు చెప్తారేమో, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమన్నా మనోహర్ రెడ్డి గారిని అడుగు, మరి సుజాతమ్మ మాట్లాడు. నిన్ననే ఫోన్ చేసి